మీరు ఒక పావు స్పూను ధనియాలు, అలాగే ఒక అర స్పూను బెల్లం, దీన్ని తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎముకలు దృఢంగా తయారవుతాయి, కండరాలు గట్టిగా తయారవుతాయి, నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. అంటే న్యూరో ట్రాన్స్మిటర్ వ్యవస్థ అంటారు, అంటే సమాచారాన్ని చేరవేసేటువంటి వ్యవస్థ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందంట దీన్ని తీసుకోవడం వల్ల. అలాగే మీ బోన్స్కి కావాల్సినటువంటి కాల్షియం దొరుకుతుంది. మీ దంతాలు చిగుళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లం చాలా వరకు తగ్గుతాయి. ఈ చిగుళ్ళ వాపులు రావడం, అలాగే రక్తం కారడం, అలాగే రూట్ కెనాల్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి, పుచ్చులు అంటారు చూసారా, ఇటువంటి ప్రాబ్లం, గార పట్టడము, క్యాలస్ ఫార్మేషన్, ఇటువంటివి ఏవి జరగకుండా చూస్తుంది. మౌత్కి సంబంధించినటువంటి హైజీన్ ప్రాపర్గా ఉండేటట్టు చేస్తుంది. అలాగే రక్తహీనత ప్రాబ్లం రాకుండా చూస్తుంది. చాలామంది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ నాకు తక్కువైంది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. దాని లక్షణాలు తెలుసు, ఆయాసం ఉండడము, ప్లస్ తెల్లగా పాలిపోయినట్టు కావడం, ఒకటి బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, ఒకటి 4 అడుగులు వేయలేకపోవడం, నీరసం ఉండడం, ఇంకా దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. సో ఈ రక్తహీనత ప్రాబ్లంకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. హై బీపీ, రక్తపోటును తగ్గించడం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ, ఈ పైల్స్, హెమరాయిడ్స్, జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇంకెందుకనే ఏం కావాలండి, ఆక్సిజనేషన్ బాగా పనిచేసేసరికి లంగ్స్లో ఉన్నటువంటి ఈ కఫం అంతా, అంటే ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రాపర్గా నిద్ర పడుతుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఇండైరెక్ట్గా మీ కిడ్నీస్ ఫంక్షన్ కూడా బాగా పెరుగుతాయి. సింపుల్, దీన్ని తీసుకుంటే. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వదులుకోవాలి మనం?